మరొక లెటర్ చూద్దాము. పద్మ గారు గుంటూరు నుంచి రాస్తున్నారు. ఉపవాసం జాగరణ సమయాల్లో పాటించాల్సిన నియమాలు ఏమిటి అని అడుగుతున్నారు. ఉపవాసం, జాగరణ ఈ రెండు కూడా వ్రతాలలో అంతర్భాగాలుగా చెప్పబడ్డాయి. ఏ దైవానికి సంబంధించి మనం ఈ నియమాలు పాటిస్తున్నామో ఆ దైవానికి సంబంధించిన పురాణ కథనాలను జాగరణ సమయంలో చదవాలి. ఆ దైవానికి సంబంధించినటువంటి విశేషాంశాలను వినాలి. ఆ దైవానికి సంబంధించిన నామోచ్చారణ చేయాలి. ఉపవాసం అలాగే జాగరణ అన్నప్పుడు ఉపవాసం అంటే ఉప సమీపే వసించుట. ఏ వ్రతంలో ఏ దైవానికి ప్రీతికరంగా ఏ సంకల్పం కోరి ఏ కోరికతో ఏ నియమంతో ఉపవాసం చేస్తున్నామో ఆ పరమాత్మ భావానికి ఆలోచనలకు దగ్గరగా ఉండడమే ఉపవాసం అంటే. శివరాత్రి చేస్తున్నాం, శివుడి పక్కనే కూర్చుంటాము అని కాదు. శివుడిని మనసంతా కూడా నింపుకోవడం, శివనామ స్మరణ చేయడం, అలా జపం చేయడమే ఈ ఉపవాసం. అలాగే చెప్పబడ్డటువంటి రాత్రి అంతా కూడా జాగరణ మేలుకోవడం అని అర్థం. వ్రతం చేసి వ్రతంలో అంతర్భాగంగా ఉపవసించి దీపారాధన చేసి ఆ దైవ సన్నిధానంలో దీపం కొండకు వెళ్లకుండా కాపాడుకుంటూ దైవ ధ్యానంగా పవిత్ర భావనలతో ఉండాలి. ఇదే ఈ నియమంలో ఉండే అంతరార్థం.